యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు యువతను ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా నిందితుడి తీరు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనేది జోసెఫ్ ఉద్దేశంగా ఉందన్నారు. న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు ప్రస్తావించారు. అవమానకరమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు. పదవుల్లోని వారిని దూషించడం, వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టించేలా జోసెఫ్ ప్రసంగాలు, వ్యాఖ్యలు ఉంటున్నాయని తెలిపారు. సామాజిక మాధ్యమాల ముసుగులో యువతను రెచ్చగొడుతూ రాజ్యంపై యుద్ధం చేసేలా కుట్ర పన్నుతున్న ప్రశ్న యూట్యూబర్ ఛానల్ డైరెక్టర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. గన్నవరం పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన ఈ నివేదికలో నిందితుడిపై మోపిన తీవ్రమైన ఆరోపణలు, అతడి కుట్రపూరిత వ్యవహార శైలిని పోసగుచ్చినట్లు వివరించారు. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరిస్తున్న ఇతనిపై అత్యంత కఠినమైన దేశద్రోహం చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతను, విద్యార్థులను రెచ్చగొట్టి నిషేధిత ఉగ్రవాద సంస్థ సిపిఐ మావోయిస్టు వైపు ఆకర్షితులయ్యేలా నిందితుడు నిరంతరం ప్రకటనలు చేస్తున్నాడన్నారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశాడన్నారు. దర్యాప్తులో భాగంగా రావణ్ మొబైల్ ఫోన్ను పరిశీలించగా అందులో నిషేధిత మావోయిస్టు సంస్థల భావజాలానికి సంబంధించిన సమాచారాన్ని గుర్తించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. నిందితుడి అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్, కానీ కావాలనే రావణ్ అనే పేరు పెట్టుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, పవిత్ర ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలను కించపరిచి మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టాలనే కుట్రలో భాగమే ఈ పేరు మార్పు అని పోలీసులు నిర్ధారించారు. సామాజిక, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా నిందితుడు వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తున్నాడన్నారు. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో అత్యంత అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలనే కుట్ర ఇతనిలో స్పష్టంగా కనిపించిందని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా దూషించాడని, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టించేలా పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన భాషను ఉపయోగించాడన్నారు. హైదరాబాద్లోని అమీన్పూర్లో ఉంటున్న 37 ఏళ్ల జోసెఫ్పై తెలుగు రాష్ట్రాల్లో ఏలూరు, కాకినాడ, అనకాపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 4న అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. ఆధారాలను మాయం చేసేందుకు తన సోషల్ మీడియా ఖాతాల నుంచి అభ్యంతరకరమైన వీడియోలను ఇప్పటికే తొలగించాడన్నారు. దేశద్రోహానికి పాల్పడుతున్న రావణ్కు తెరవెనుక ఉండి ఆర్థికంగా ఇతరత్రా సహకరిస్తున్న వ్యక్తులు, శక్తులు ఎవరో తేల్చాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున సాక్ష్యాలను తారుమారు చేయకుండా 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో నిందితుడిపై క్రైమ్ నంబర్ 188/2026 కింద అత్యంత కఠినమైన నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ సెక్షన్లు నమోదు చేశారు. దేశానికి వ్యతిరేకంగా జరిగే నేరాలను వివరించే BNS 147 నుంచి 152 సెక్షన్లను ఇతనిపై ప్రయోగించారు. సెక్షన్ 147 ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయటం లేదా ప్రోత్సహించడం, సెక్షన్ 148 ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నటం, సెక్షన్ 152 భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా విచ్ఛిన్నకర చర్యలను ప్రోత్సహించడం కింద కేసు నమోదు చేశారు. ఉపా చట్టం సెక్షన్ 13 కింద కూడా కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నా లేదా అలాంటి కార్యకలాపాలు చేయమని ఇతరులను ప్రేరేపించినా ఈ సెక్షన్ కింద శిక్షిస్తారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ సంస్థకు మద్దతు తెలపడం ద్వారా సెక్షన్ 39 కింద కేసు నమోదైంది. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించారనే ఆరోపణలతో నమోదైన కేసులో కోర్టు నిందితుడికి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది.